ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల చికెన్ షాపుల నుండి చికెన్ వేస్టేజ్ తో చేపల పెంపకం, తింటే రోగాలు తప్పవంటున్న డాక్టర్లు. నంద్యాల మూలసాగరం రైల్వే గేట్ వద్ద ఇద్దరు వ్యక్తుల మృతి, రైలు నుండి జారిపడి మరణించినట్లు తెలిపిన పోలీసులు. నంద్యాల మున్సిపాలిటీలో 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి, మున్సిపల్ మంత్రి నారాయణకు మంత్రి ఫారూక్ ఫిర్యాదు. నంద్యాల జిల్లా కలెక్టర్ గా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా జి రాజకుమారి నియామకం. తెలంగాణ ఏపీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించుకోవడం అభినందనీయం. బొజ్జ దశదినం రెడ్డి వెల్లడి. ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో 7 హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి సహకారంతో 8వ తేదీ ఉచిత మెగా క్యాంప్. నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక, వారిని అభినందించిన డాక్టర్ రవికృష్ణ. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవులు స్వామివారికి ప్రత్యేక పూజలు. నంద్యాల జిల్లాలో ప్రజాసేవలకు వినియోగించే పోలీసు వాహనాలు పాడవకుండా చూసుకోవాలని ఎస్పీ రఘువీరారెడ్డి. మాంసాహార ప్రియులైతే చికెన్, మటన్ తో పాటు చేపలపై మక్కువ చూపుతున్నారు. ఇలాంటి చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తూ ఇటు జనం ఆరోగ్యం, అటు పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని తీసుకొచ్చారు. చెరువుల వద్ద కోళ్ల వ్యర్థాలను నిల్వ ఉంచడం వల్ల వైరస్ విస్తరించి పరిసరాల్లో ఉన్నవారు పలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి నష్టం కలుగజేస్తున్నారు. నంద్యాలలో చికెన్ దుకాణదారులు మొదట్లో కోళ్ల వ్యర్థాలను వృధాగానే పడేసేవారు. దీనిపై కొందరి స్వార్థపరుల కన్ను పడింది. అంతే, ఇంకేముంది, ఈ వ్యర్థాలతో ఈ వ్యాపారం మొదలుపెట్టారు. ఎక్కువగా వ్యర్థాలు వచ్చే చికెన్ దుకాణాల వద్ద ప్రత్యేకంగా ప్లాస్టిక్ డ్రమ్ములను సైతం ఏర్పాటు చేశారు. అయితే కొందరు చికెన్ దుకాణదారులు వ్యర్థాలను ఈ డ్రమ్ముల్లో వేయకపోవడంతో కిలోకు 5 నుండి 8 వరకు డ్రమ్ముకి ఓ రేటు ఇస్తామని తెలిపారు. అంతే, వ్యాపారులు సైతం వ్యర్థాలను భద్రపరిచి మరి సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తున్నారు. చికెన్ వేస్టేజ్ తో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడుతున్నారు. కుళ్ళిన కోడి మాంసంతో పాటు పశువుల వ్యర్థాలను చేపలకు దానాగా అందిస్తున్నారు. చేపలుగా చెప్పి అమ్ముతున్నారు. వాస్తవానికి చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తారు. కానీ చికెన్ వేస్టేజ్ తో పెంచిన ఈ చేపలు తింటే మాత్రం రోగాలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ తీసుకోతారండి? ఎక్కడ తీసుకోతారండి? ఏం చేస్తారన్నా? చేపలుగా
చికెన్ వేస్ట్ చేయ అదే బొచ్చు పేగులు కాళ్ళు తలకాయ ఎక్కడ తీసుకుంటారండి? అవి వాళ్ళు చేపలా చేసుకోవచ్చు సార్ ఎంత మొత్తం ఎక్కడ వేస్తారు ఎక్స్పోర్ట్? ఎక్స్పోర్ట్ ఎక్కడ వేస్తారు? చేపల రోజు వస్తారా? రోజు వస్తారు, 10 రోజులు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎన్ని బండ్లు వస్తాయి ఆ రోజు? రోజు ఒక బండి 3 మాటలు తిరుగుతారు. చాలా నంజలు దండి కూడా మంది తినాలి. ఉన్నారు చాలా, ఇద్దరు ఉన్నారు. ఒకటి సీను, ఒకటి కందుకూరు మంచి, వాళ్ళిద్దరే వేసుకునేది. పోటీ పెడతారా? పోటీ. ఈ రోజు ఈయన వచ్చినా మళ్ళీ రోజు వేరే వాళ్ళు వచ్చి ఎత్తుకోపోతారు అట్లా డే బై డే. దినం మార్చి ఒకరు వచ్చి డైలీ వస్తారు. ఈ ఫుడ్ చేపలు పెట్టడం చేపలు తినడం కూడా మంచిది. రైల్వే ఫుడ్ బోర్డుపై నిర్లక్ష్యంగా ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డారు 2 వ్యక్తులు. పట్టణం శివార్లోని మూలసాగరం రైల్వే గేట్ సమీపంలో 2 వ్యక్తులు రైలు నుండి జారి పడి మృతి చెందారు. వీరు స్థానికేతరులుగా భావిస్తున్నారు రైల్వే పోలీసులు. వీరి వద్ద ఎలాంటి గుర్తింపు ఆనవాలు లభ్యం కాలేదు. వీరు ఫుడ్ బోర్డుపై ప్రయాణిస్తూ పడిపోయినట్లు సంఘటన బట్టి తెలుస్తోందని మృతులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ తలకాయ పైకి ఫోటో పడుతుంది ఈ తలకాయ ఏం సార్ ఏంటి గూగుల్లో ఆడ చూడరా ఏదో గుంటుంది కలుగుతున్నారు వేరే వాళ్ళు. చెప్పులు ఉండాలి పేరుతో డిలీట్ చేస్తారు. काटनी सर पूरा फ्यूचर प्लानिंग है. మూలసాగరంకు పానెం రోడ్కు ఒక 1/2 ఫర్లాంగ్ దూరంలో పడినారు. కానీ అది రైలు నుంచి కింద పడినది. అది ఇద్దరికి చేతులు తలకు వెనకాల దెబ్బలు అన్నీ ఉన్నాయి. కానీ మన ఏరియా వాళ్ళని ఎట్టుంది ఇంకా మీడియా మీరే తెలియచేయాలి ఇది. ఎందుకంటే మీ ఒపీనియన్ మీది బాగా. ఒక బీడీ కట్ట ఉంది 30 నంబరు, ఒకటి రాజకన్య ఉంది, ఒక 10 రూపాయలు ఉంది. మొత్తం చెక్ చేసినాం. నా అనుమానం ఏమంటే ప్రశాంతి బండి అటు నుంచి వస్తుంది కదా, అక్కడి నుంచి బెంగళూరు పోతుంది ఔరాన్ నుంచి వచ్చి, ఆ బండికైనా పడాలా. వీళ్ళంతా మెట్ల మీద కూర్చుంటారు. నాకు మాత్రం డౌట్ మన ఏరియా వాళ్ళు కానట్టు ఉండాలి. ఏముండే అడ్రస్ ఏం లేదు కదా, ఏం లేదు, ఆధార్ కార్డు లేదు, సెల్లు లేదు, ఏం డబ్బులు లేవు. 10 రూపాయలకి 5 ఒకటి ఉంది. ఏజ్ ఒకరికి 50 ఉంటుంది, ఒకరికి 30 లోపల ఉంటుంది. నంద్యాల మున్సిపాలిటీలో 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి నారాయణను మౌఖికంగా కోరారు న్యాయశాఖ మంత్రి ఫారూక్. అమరావతిలోని ఫారూక్ ఛాంబర్లో 2 మంత్రులు కలుసుకున్నారు. 5 ఏళ్లలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం, కాంట్రాక్టు పనుల్లో అక్రమాలు జరిగాయని, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వసూలకు అడ్డు లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. ఫారూక్ నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి నారాయణ స్పందించి అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని, ప్రతిపాదన పంపితే నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు. వచ్చిందా? ఈరోజు చూస్తా ఉన్నాము, మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఉంది నంద్యాల పట్టణంలో కూడా. ఆ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మన ఇక్కడే కొద్ది దూరం నడకన పోతే
ఒకడు చంపి వాడు చుట్టూ తిరుగుతూ ఉంటే అందరు సెల్ ఫోన్లో చిత్రీకరించినారు కానీ ఎవరు పోయి అడ్డుకోలే. అది సెల్ ఫోన్ తీయడం పెద్ద సంగతి కాదు. కానీ నాకు యాక్సిడెంట్ ఎప్పుడు కూడా నేను కూడా చూసా, సెల్ ఫోన్ చేస్తున్నారు కానీ ఏమైందని చూడడం లేదు. ఇప్పుడు కూడా అందరు ఫోన్లు చూస్తున్నారు, తీసేటోడే కానీ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏమి కదా విచారిద్దాం, ఆయన ఆరోగ్యం బాగుందా లేదా, దెబ్బలు ఎక్కడ తగినా అని చూసినోడే లేడు అలా. కాబట్టి హత్య జరిగింది, అన్ని రోడ్డు మీద హత్య జరిగినప్పుడు కూడా చిత్రీకరించినారే కానీ ఆ చిత్రీకరించిందంతా మీడియాలో పెట్టడం జరిగింది. దానివల్ల లాభం ఏముంది? మనం దాన్ని అడ్డుకోవాలా. ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, అందరికీ ఆదుకోకుంటే ఇటువంటి సంఘటనలు అన్నిటికీ పోలీసు రావాలా, ఎస్పీ రావాలా, డిఐజీ రావాలి, ఎస్పీ రావాలంటే కాదు. అన్నిటికీ కూడా మనం కూడా చైతన్య ముద్ర కావాలా, మనం కూడా ముందుకు పోవాలా. మరి అకృత్యాలు జరిగినప్పుడు మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా. నంద్యాల జిల్లా కలెక్టర్ గా జి రాజకుమారి నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఈమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ కె శ్రీనివాసులను బదిలీ చేసినా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. గ్రూప్ 1 అధికారైన బి రాజకుమారి 2016లో ఐఏఎస్ హోదా పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ గా బదిలీపై వచ్చిన శ్రీనివాసులు ఎన్నికల విధుల్లో నెమ్మదిగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్పీ విఎస్పీ టీం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల్లో మండల స్థాయి అధికారులను కాకుండా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లతో పాటు వెలుగు, ఏపీఎం, ఏపీఓ తదితర ఒప్పంద ఉద్యోగులు నియమించడం వివాదానికి కారణమైంది. ఈసీ ఈ విషయాన్ని తప్పుపట్టడంతో తిరిగి గెజిటెడ్ అధికారులను నియమించారు. మేడం సార్
ఏపీ పునర్విభజన సమయంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమావేశం కావాలని నిర్ణయించుకోవడం అభినందనీయమన్నారు. రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ఉమ్మడి ఏపీలో రాయలసీమ దక్షిణ తెలంగాణ విభజన వల్ల నష్టపోయామని చెప్పారు. ఆయన గుండ్రేవుల రిజర్వాయర్ను నిర్మించాలని, శ్రీశైలం రిజర్వాయర్లో పూడికను తొలగించి సిద్ధేశ్వరం అలుగును నిర్మించాలని కోరారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని, విభజన చట్ట ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని డిమాండ్ చేశారు దశరథ రామిరెడ్డి. భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి లేదా అంతకుముందు కూడా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి రంగంలో బాగా నష్టపోయిన ప్రాంతాలు రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతం. రాష్ట్ర విభజన తర్వాత కూడా అనేక అంశాలు పరిష్కారం కాకపోవడం వల్ల రాయలసీమ, దక్షిణ తెలంగాణ బాగా నష్టపోతున్నాయి. కాబట్టి ఈరోజు ఇరువురు ముఖ్యమంత్రులకు మేము అపీల్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా ఒక 5 అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నాం. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజన చట్టం జరిగిన హక్కులను పరిరక్షిస్తూ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన అంశాలపై మీరు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారికి కొన్ని అంశాలు గుర్తు చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటు రాయలసీమలో ఉన్న కేసీ కెనాలు ఎల్ఎల్సీకి, అటు తెలంగాణలో ఉన్న ఆర్డీఎస్కు సమస్యల పరిష్కారం కోసం, సాగునీటికి త్రాగునీటి కోసం గుండేల రిజర్వాయర్ కోసం డిపిఆర్ జరిగింది. ఆ డిపిఆర్ను కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత శంకుస్థాపన కూడా చేశారు ఆ ప్రాజెక్టుకు. ఆ ప్రాజెక్టు ఎలాంటి అడ్డంకులు లేకుండా తెలంగాణ కూడా ఒప్పించుకుని 2 రాష్ట్రాలకు నీరు లభించేలాగా గుండేల రిజర్వాయర్ నిర్మాణం తక్షణమే చేపట్టే దిశగా కార్యాచరణ చేపట్టాలని మేము అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగానే శ్రీశైలం రిజర్వాయర్ అనేది 2 తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైనది. అక్కడ అనుకున్న దానికంటే పూడిక చాలా త్వరగా చేరిపోతూ ఆ ప్రాజెక్టు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. 315 టీమ్స్ ఉన్నది. ఈరోజు 180 టీమ్స్ సామర్థ్యాన్ని తగ్గిపోయిందంటే పూడిక ఏ స్థాయిలో చేరుతుందో అర్థమవుతుంది. కాబట్టి ఆ పూడిక నివారణ కోసమైన సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు, ప్రధానంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతం యొక్క నీటి అవసరాలు శ్రీశైలం ద్వారా తీరుతాయి. కాబట్టి దానికోసం కూడా క్రియాశీలక నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 3వ కీలకమైన అంశం, ఈరోజు పోలవరానికి తాత్కాలిక ప్రాజెక్టు అయిన పట్టిసీమ కట్టిన తర్వాత శ్రీశైలం నుండి కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన ఎనర్జీస్ అన్నింటినీ ఈరోజు గోదావరిని పొందడం వల్ల శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తెగిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆ మిగిలిన కృష్ణా జలాలు కూడా రాయలసీమ వాడుకునే హక్కు ఉంది. కాబట్టి అంతకుముందు హక్కుగా ఉన్న నీరు, ఈ హక్కుగా ఉన్న నీరు అన్నిటికీ కూడా శ్రీశైలం రిజర్వాయర్ అత్యంత కీలకంగా మారింది. అటు తెలంగాణకు కానీ, ఇటు రాయలసీమ కానీ నీటి పంపకానికి. కాబట్టి ఆ నీటి పంపకానికి కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు జిల్లాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టడానికి మీరు క్రియాశీలకంగా మాట్లాడుకునే చర్చల ద్వారా దాన్ని సానుకూలంగా తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకా 4వ కీలకమైన అంశం, రాష్ట్రం విభజన కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణలో 3 ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు మిగులు జలాల మీద కట్టారు. అదేవిధంగా రాయలసీమలో తెలుగుగా గాలేరు నగరి, హండ్రీలో కూడా మిగులు జలాల మీద నిర్మాణం చేశారు. పక్కనే ఉన్న కరువుపీడిత ప్రాంతంలో కూడా వెలుగొండ కూడా కరువు మిగులు జలాల మీద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. బట్ ఈ ప్రాజెక్టుకు నీళ్లు ఎలా రావాలని అనుకుంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న దుమ్మగూడెం నాగార్జున ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల గోదావరి జలాలు తీసుకొచ్చి నాగార్జున ఆయకట్టు ఇవ్వడం వల్ల ఆ మిగిలిన కృష్ణా జలాలు, ఆదాయ కృష్ణా జలాలను శ్రీశైలంలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులో తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది. కానీ రాష్ట్ర చట్టంలో ఈ ప్రాజెక్టును అనుమతించిన 10 ఏళ్లు ఈ ప్రాజెక్టును విస్మరించిన సందర్భం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా దీర్ఘంగా ఆలోచించాలి. ఈ రోజు బ్రిజేష్ కుమార్ కమిటీ కూడా ఇంతకుముందు మనం వాడుకుంటున్న బచావత్ అవార్డులో మిగులు జలాలు ఏవైతే వాడుకుంటున్నామో ఆ నీటిలో 254 టీమ్స్ నీటిని కర్ణాటక, మహారాష్ట్రకు ఎగువ పనిచేసింది. అంటే మనకు ఇప్పుడు వస్తున్న నీటిలో 254 టీమ్స్లు ముందరినే శ్రీశైలం రాష్ట్రంగానే ఆగిపోతే ఈ 7 ప్రాజెక్టులు, తెలంగాణలో ఉన్న 3, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 ప్రాజెక్టులకు 100 ఏళ్లలో, 4 ఏళ్లలో, 5 ఏళ్లలో నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రాజెక్టులు కఠిన ఉపయోగమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో గోదావరి నుండి నీటిని మళ్లించడం అనే శాశ్వత పరిష్కారం కోసం దుమ్మగూడెం ప్రాజెక్టు కోసం మీరు పాటుపడాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నాం. చివరిగా బచావత్ అవార్డు ప్రాజెక్టుల వరకు నీటి పంపకం చేసింది. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కూడా సెక్షన్ 89A ప్రకారం ప్రాజెక్టుల వరకు నీటి పంపకం చేసింది. అయితే ఈ సమస్యలను ఒక రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటూ
ఆ నీటిని కూడా పంపిణీ చేయాలని ఒక వితండవాదం పెట్టుకుంటూ సమస్యను జటిలం చేస్తున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దొరకదనేది ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆలోచించుకొని రాజ్యాంగబద్ధంగా ఏపీ విభజన చట్టం ప్రకారం హక్కుల ప్రకారం ప్రాజెక్టుల వారిగా ఉన్న వీటిని కొనసాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు కావాల్సిన శాశ్వత పరిష్కారాల కోసం అడుగు వేయాలి కానీ రాజకీయ లబ్ధి కోసం మీరు కార్యక్రమాలు చేస్తే 2 వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ దక్షిణ తెలంగాణ నష్టపోతున్న నేపథ్యంలో మీరు సృహృదయంతో అర్థం చేసుకుని రాజకీయంగా కాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిర్ణయాలు చేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ఆయుష్ యోగా సేవ సమితి ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ మరియు 7 హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి సహకారంతో ఈ నెల 8వ తేదీ అనగా సోమవారం ఉదయం 7 గంటల నుండి ఉచిత మెగా మెడికల్ క్యాంపు మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. ఈ మెడికల్ క్యాంపు నందు లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కిడ్నీ, బీపీ, షుగర్, ఈసీజీ మొదలగు సుమారు 5,000 రూపాయల విలువ గల పరీక్షల్ని కేవలం 500 రూపాయలకు ఏర్పాటు చేయడమని తెలిపారు. అందరికీ నమస్కారములు. గురుగారు చెప్పినట్టు ఆయన ఆలోచన ప్రకారంగా ప్రజెంట్ సిచ్యువేషను బాగా స్ట్రెస్కు బాగా లోన్ అవుతున్నారు, బిజీగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఈ మధ్య చావులు బాగా ఉన్నట్టుండి హార్ట్ అటాక్లు జరుగుతున్నాయి. గురువుగారు బాగా ఆలోచించి దాన్ని ఎలా చేయాలని కొంచెం చర్చించిన తర్వాత ఆయన ఈ డిసిషన్ తీసుకొని మా వంతు సహాయ సహకారాలు చేసుకుంటూ వస్తున్నాము. దీనికి గురువు గారికి వచ్చిన ఆలోచన చాలా గొప్పది. ఆ ఆలోచనను మమ్మల్ని కూడా ఒక పార్టిసిపేట్గా చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ పరీక్షలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేవలము 5,000 రూపీస్ అవుతాయి బయట చేయించుకోవాలంటే. కేవలం 500 రూపీస్ నామినల్. ప్లస్ డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ తీసుకొని వచ్చి డాక్టర్స్ కన్సల్టెంట్స్ కూడా ఉంటుంది. ఆర్థోపెడిక్ ఉంటారు, జనరల్ మెడిసిన్ ఉంటారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటూ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మా హాస్పిటల్ నందు వాళ్ళకి ఏమన్నా ఉన్నా డౌట్స్ క్లారిఫై చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఓపీ కూడా ఫ్రీగా చూస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారం. జై గురుదేవ్. ఈ నెల 8వ తేదీ అనగా సోమవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రంలో 7 హిల్స్ హాస్పిటల్ వారి సహకారంతో మరియు శాంతిరామ్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ సుమారు 5,000 రూపాయల విలువ గల మెడికల్ టెస్టులను కేవలం 500 రూపాయలకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది. ఆ మెడికల్ టెస్టులు ఏమనగా థైరాయిడ్ టెస్టు, లిపిడ్ ప్రొఫైలు, ఈసీజీ, టుడి ఈకో, బీపీ, షుగర్, అలాగే కిడ్నీ ఫంక్షన్ టెస్టు, లివర్ టెస్టు, వీటన్నింటికి కూడా సుమారు 5,000 రూపాయలు అవుతుంది. వాటిని మనం ఇక్కడ 500 రూపాయలకు నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ముందస్తు పరీక్షలు చేయించుకుంటే ఆపరేషన్తో అవసరం లేకుండా, అవయవాలు దెబ్బతినకుండా, లక్షల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేకుండా, ప్రాణాలు కోల్పోకుండా మనం కాపాడి కేవలం మందుల ద్వారానే నయం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం. అలాగే ఈ పరీక్షలు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ అవగాహన లోపం వలన కొందరు, ఆర్థిక స్తోమత లేక కొందరు చేపించుకోక ఎంతోమంది ప్రాణాలను కోల్పోయి జబ్బున బారి పడి కుటుంబాలు ఆర్థిక స్తోమతతో దెబ్బతిని రోడ్డున పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 7 హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి గారిని సంప్రదించగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి తన వంతు సహకారం అందిస్తానని చెప్పి వీటిని కేవలం 500 రూపాయలకు ఏర్పాటు చేసినందుకు వాటికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ద్వారా తెలిసిన విషయం ఏమంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం కొరత ఉంది అని మాకు ఈ మధ్యనే తెలిసింది. వెంటనే ఆ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి యోగా సభ్యులను, పట్టణ ప్రజలను కోరగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ శిబిరాన్ని కూడా 8వ తేదీ ఉదయం 10 గంటలకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కావున నంద్యాల, ఆళ్లగడ్డ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు ఈ శిబిరంలో పాల్గొని మెడికల్ టెస్ట్ చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి, అలాగే రక్తదానం చేసి ఎదుటివారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, ముఖ్యంగా రక్తదానం చేయకపోతే కోట్ల రూపాయలు వెచ్చించినా అది రక్తం మార్కెట్లో దొరికేది కాదు. కేవలం సాటి మనిషి ఇస్తేనే ఆ మనిషి బ్రతకగలడు. కాబట్టి
దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల లయన్స్ క్లబ్ 2024-2025 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. బుధవారం ఉదయం స్థానిక బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎన్నికల కమిటీ సభ్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవికృష్ణ, ఆడిటర్ గోపాల నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ నిజాముద్దీన్, కార్యదర్శిగా సిరిగిరి రమేష్, కోశాధికారిగా మామిళ్ల నాగరాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యులు ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడారు. నంద్యాల లయన్స్ క్లబ్ 1970 సంవత్సరంలో ప్రారంభించబడిందని, గత 54 సంవత్సరాలుగా నంద్యాల లయన్స్ క్లబ్ ప్రజలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తూ వస్తుందని, 55వ సంవత్సరానికి ఎన్నుకోబడ్డ నూతన కార్యవర్గం కూడా సేవా ప్రస్థానం కొనసాగిస్తారని తెలిపారు. చేసిన లయన్ మిత్రులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు లయన్స్ క్లబ్ తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే పరిచయం అక్కర్లేని సేవా సంస్థ లయన్స్ క్లబ్ నన్ను అధ్యక్షునిగా 2024-25 సంవత్సరానికి అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు ప్యానల్ కమిటీ అయినటువంటి డాక్టర్ సహదేవుడు గారు, నెక్స్ట్ విజికే కృష్ణమూర్తి గారు, నెక్స్ట్ ఏవిఆర్ ప్రసాద్ గారు, డాక్టర్ రవికృష్ణ గారిని నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని మనము తప్పకుండా నిరూపించుకొని సేవలో మనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటామని, అందుకు మీ పాత్రికేయ మిత్రుల నుంచి నాకు ఎల్లవేళలా సహాయ సహకారం అవసరమని భావిస్తున్నాను. నన్ను లయన్స్ క్లబ్ మెంబర్గా సెక్రటరీగా ఎన్నుకున్నందుకు డాక్టర్ సహదేవుడు సారు, డాక్టర్ రవికృష్ణ సారు, డాక్టర్ ఏవిఆర్ ప్రసాద్, గుప్తా సార్ని అందరినీ ఒకసారి అభినందనలు తెలుపుకుంటూ, మీ అవకాశం ఇచ్చిన మేము అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఈ సేవా కార్యక్రమంలో మమ్మల్ని ముందుండి నడిపించాల్సిన మీ పత్రికేయులందరికీ శుభవందనలు తెలుపుతుంటూ చేసిన లయన్ మిత్రులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు లయన్స్ క్లబ్ తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే పరిచయం అక్కర్లేని సేవా సంస్థ లయన్స్ క్లబ్ నన్ను అధ్యక్షునిగా 2024-25 సంవత్సరానికి అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు ప్యానల్ కమిటీ అయినటువంటి డాక్టర్ సహదేవుడు గారు, నెక్స్ట్ విజికే కృష్ణమూర్తి గారు, నెక్స్ట్ ఏవిఆర్ ప్రసాద్ గారు, డాక్టర్ రవికృష్ణ గారిని నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని మనము తప్పకుండా నిరూపించుకొని సేవలో మనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటామని, అందుకు మీ పాత్రికేయ మిత్రుల నుంచి నాకు ఎల్లవేళలా సహాయ సహకారం అవసరమని భావిస్తున్నాను. నన్ను లయన్స్ క్లబ్ మెంబర్గా సెక్రటరీగా ఎన్నుకున్నందుకు డాక్టర్ సహదేవుడు సారు, డాక్టర్ రవికృష్ణ సారు, డాక్టర్ ఏవిఆర్ ప్రసాద్, గుప్తా సార్ని అందరినీ ఒకసారి అభినందనలు తెలుపుకుంటూ, మీ అవకాశం ఇచ్చిన మేము అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఈ సేవా కార్యక్రమంలో మమ్మల్ని ముందుండి నడిపించాల్సిన మీ పత్రికేయులందరికీ శుభవందనలు తెలుపుతుంటూ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భర్త భార్గవాంతో కలిసి దర్శించుకొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారిని అతిథి మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మఠంలో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశి కన్ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గ్రామ పంచాయతీ వాహనాల టోలెట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వారి వెంట తెదేపా నాయకులు గూడూరు సంజీవరాయుడు, ఎస్ఎల్ఏ రమణ, అంజీ గంగాధర్ ఉన్నారు.
నంద్యాల జిల్లాలో ప్రజాసేవలకు వినియోగించే పోలీస్ వాహనాలు పాడవకుండా చూసుకోవాలని ఎస్పీ రఘువీరారెడ్డి సిబ్బందికి ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న మైదానంలోని వాహనాల్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వాహనాల నిర్వహణ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలని వాహన నిర్వహణ పనితీరు కేటాయింపు వాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ రఘువీరారెడ్డి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ప్రవీణ్ కుమార్, ఎంవీఐ శ్రీనివాసులు, సిఐలు నరసింహులు, చలపతి, మంజునాథ్, సురేష్, సూర్యమౌళి పాల్గొన్నారు. మా సొంత పనులు అయితే అన్ని మరి మిస్టేక్ తీసుకోవే పెడతా గవర్నమెంట్ పనులు కదా. మిగతా జిల్లాలో ఉన్న మిగతా పనులు కూడా చెప్పండి. దీనికి కూడా లేదు. ఇది పనిచేస్తుందా? ఎలా ఉంది చూడు బండి ఏమైందో స్టిక్కరింగ్ వేసుకోవడం ఏమైంది? తాలూకా వాళ్ళు ఎవరున్నారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల చికెన్ షాపుల నుండి చికెన్ వేస్టేజ్తో చేపల పెంపకం, తింటే రోగాలు తప్పవంటున్న డాక్టర్లు. నంద్యాల మూలసాగరం రైల్వే గేట్ వద్ద 2 వ్యక్తుల మృతి, రైల్లో నుండి జారిపడి మరణించినట్లు తెలిపిన పోలీసులు. నంద్యాల మున్సిపాలిటీలో 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి, మున్సిపల్ మంత్రి నారాయణకు మంత్రి ఫారూక్ ఫిర్యాదు. నంద్యాల జిల్లా కలెక్టర్గా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా జి రాజకుమారి నియామకం. తెలంగాణ ఏపీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించుకోవడం అభినందనీయం. బొజ్జ దశదినం రెడ్డి వెల్లడి. ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో 7 హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి సహకారంతో 8వ తేదీ ఉచిత మెగా క్యాంప్. నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక, వారిని అభినందించిన డాక్టర్ రవికృష్ణ. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవుల స్వామివారికి ప్రత్యేక పూజలు. నంద్యాల జిల్లాలో ప్రజాసేవలకు వినియోగించే పోలీస్ వాహనాలు పాడవకుండా చూసుకోవాలని ఎస్పీ రఘువీరారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.